హాయ్ అండి. ఈరోజు మనము కళాయి చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువగా సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకుందాము. ఎలా చేయాలో చూసేద్దామా, వచ్చేయండి. సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా మనం కళాయి పెట్టుకొని కళాయి కాగాక కొంచెం 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇది ఎక్కువగానే ఉండాలండి కళాయి చికెన్కి ఆయిల్. సో నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ హీట్ ఎక్కాక మనం బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకుందాము. అవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేపుకుందాము. ఉల్లిపాయలు కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము. కొంచెం సేపు వేపుకున్నాక మూత పెట్టి ఒక 5 minutes టమాటా మెత్తపడేంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం. టమాటాలు వేగిపోయినాయేమో మూత తీసి చూద్దాము. టమాటాలన్నీ మెత్తగా వేగిపోయినాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఫ్రెష్గా ఉన్నదే యాడ్ చేసుకోండి, కూరకి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే కొంచెం సేపు వేగాక నూనె అంతా పైకి వచ్చేస్తుంది. అప్పటి వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఈ టైంలో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అది స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. కారము బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూను పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకుందాము. మసాలాలన్నీ బాగా వేగిపోయినాయి కదా, చూసారా నూనె అంతా పైకి ఎలా వచ్చేస్తుందో వేగిపోయి. ఇప్పుడు మనము 1/2 kg చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాము, ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ ముక్కకి పట్టేంత వరకు వేపుకుందాము. కొంచెం సేపు వేగాక మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఒక 5 minutes తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. ముక్క ఉడికిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది. ఈ టైంలో 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. బాగా వేపుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. కొంచెం సేపు వేగనిద్దాం. కొంచెం సేపు వేపుకున్నాక ఈ టైంలో ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ పోసుకున్నాక ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకుందాము. గ్రేవీ మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తీసి గ్రేవీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. అలా పులుసు పులుసుగా కాకుండా కొంచెం గ్రేవీగా థిక్గా వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఒకసారి చూద్దాము. చూసారా మొత్తం గ్రేవీ దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ వేగిపోయింది, అయిపోయిందండి కర్రీ. ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని 2 minutes బాగా వేగనిద్దాము. బాగా వేగిపోయింది కదా, సో కళాయి చికెన్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. వచ్చేయండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన కళాయి చికెన్ రెడీ అయిపోయింది. ఇది మనము ఎందులో అయినా కర్రీగా తినచ్చండి. రోటీ కానీ, బటర్ నాన్ కానీ, చపాతీ, పుల్కా, ఎనీథింగ్. అలాగే రైస్లో కూడా బగారా రైస్, వైట్ రైస్, కిచిడీలో కూడా మనము ఈ కర్రీ వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. చికెన్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి. ఇలా ఒకసారి కళాయి చికెన్ ట్రై చేసి చూడండి. నచ్చితే కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.